ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము మరి కీర్తనల గ్రంథంలో నుంచి ఒక 2 వచనాలు చదువుతానండి. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 103వ అధ్యాయము మరి వచనము 17, 18. ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారి పిల్లల పిల్లల తరమునకు నిలుచును. ఇక్కడ మనకు దేవుని వాక్యములో మరి కీర్తనకర్త ఆశీర్వాదాన్ని చెప్తున్నాడు. ఎట్లాగా ఆశీర్వాదం మనకు దొరుకుతుంది అనేటువంటి కార్యం చూసినట్లయితే, ఆయన నిబంధనలు గైకొనొచ్చు అంటే ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు, లేక ఆయన మాటలు గైకొనొచ్చు అంటే ఆయన వాక్యాన్ని వెంబడిస్తూ ఆ కట్టల మీద నడుచుకునేట్లయితే అటువంటి వారిని ఏమంటారంటే యెహోవా యందు భయభక్తులు కలిగినవారు అంటారు. అటువంటి వారికి మరి ఆయన కృప, దేవుడు తన కృపను మనకు చూపించేవాడు. యుగ యుగములు నిలుచును. చూసా, మనము నడుచుకున్నట్లయితే ఆయన నీతి వారి పిల్లల పిల్లల తరమునకు నిలుచును. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. నీవు నీతిగా ఆయన కట్టడలను ఆయన మార్గాలను అనుసరించినట్లయితే ఆశీర్వాదం నీకు మాత్రమే కాదు, ఆ కృప నీకు మాత్రమే కాదు, నీ పిల్లల పిల్లల వరకు అది వ్యాపిస్తుంది. ఎంత గొప్ప ఆశీర్వాదం. కాబట్టి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం లేక దేవుడిచ్చేటువంటి కృప ఇదే ఉంటున్నది కదా. కాబట్టి దేవుని కృపను మనం పొందినట్లయితే మరి అదే అపోస్తలుడైన పౌలు రాస్తూ కూడా ఏమంటాడంటే, తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనములో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక ఆయన తన కనికరము చొప్పుని పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మను మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనల్ని రక్షించను. కాబట్టి ఆయన కృప ద్వారా మనకేమి సంపాదించుకున్నాం? రక్షణ సంపాదించుకున్నాం. కాబట్టి దేవుని యొక్క కృపను మనం అనుభవించిన వారు ఉంటాం. రక్షించబడిన సహోదరి మన నీతి క్రియలు కాదు, కానీ ఆయన కేవలం తన కృపచేత, ఉచితమైన కృపచేత విశ్వాసం ద్వారా మీరు రక్షించబడి ఉంటున్నారు అంటున్నాడు అనమాట. ఈ విధంగా ఆయన మనకు కృప చూపించినప్పుడు మరి దేవుని వాక్యం మనకు బోధించేది ఏంటంటే, మనం కూడా కృప చూపించవలసిన వారు ఉంటాము. లేక కృప, లేక కనికరము, దయ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకే విధమైన ఆన్సర్. కాబట్టి మనం కూడా దయ చూపించాలా లేక కృప చూపించాలా అనేటువంటిది ఇప్పుడు మనం నేర్చుకునే కార్యం. ఎట్లాగా చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 3వ వచనం, దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకును. అంటే వాటిని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకూడదు, దయను కానీ సత్యమును కానీ. అట్లాగే నీ హృదయమును పలక మీద వాటి రాసుకును. నీ క్రియల్లో, నీ యొక్క తలంపుల్లో ఆ దయ అనేటువంటి కనికరం అనేటువంటిది ఉండాలి. అది దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడు అనిపించుకుందరు. సో అది మనకు మంచి వాడని అనిపించుకునే దానికి ఒక మార్గం, మంచి పేరును మనకు సంపాదించబడుతుంది. కాబట్టి ఈ దయ అనేటువంటిది దేవుని ద్వారా మనం పొందిన దయ మనుషులతో మనం పంచుకోవాల్సిన వారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు బయలుపరుస్తుంది. అందుకొరకే సామెతలు 11వ అధ్యాయంలో కూడా 17వ వచనంలో ఏమంటాడు, దయగలవాడు తనకే మేలు చేసుకును, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకును. దయగలవాడు తనకే మేలు చేసుకును అంటే ఏంటి అర్థము? దయగలిగినవాడు తనకే మేలు చేసుకుంటాడంటే, నీవు ఇతరుల ఎడల దయ చూపించినట్లయితే దేవుని యొక్క వాక్య ప్రకారం నీవు దయ పొందెదవు. కాబట్టి దయ చూపించువారు దయను పొందెదరు. కాబట్టి యేసు ప్రభువే ఈ మాట మనకి ఎందుకు చెప్తున్నాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో, కనికరము గలవారు లేక దయగలవారు, ఓకే, మెర్సిఫుల్ అంటారు ఇంగ్లీష్లో, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. చూసా, ఇది ప్రభు చెప్పిన మాట. కాబట్టి మన జీవితాల్లో ఇతరుల మీద కనికరము, దయ మనం కలిగినట్లయితే మనము మనంతకు మనం మేలు చేసుకుంటున్నాం. ఎట్లంటే ఆయన యొక్క కృపను మనం సంపాదించుకుంటున్నాం, ఆయన యొక్క ఫేవర్ మనం సంపాదించుకుంటున్నాం, ఆయన యొక్క మరి చూసినట్లయితే దయను మనం సంపాదించుకుంటున్నాం. కాబట్టి ఇతరులకు మనం దయ చూపించటం అనేటువంటిది మన యొక్క దైనందిన జీవితంలో ఎంతో అవసరమైనదిగా ఉంటుంది. అందుకొరకే లూకా సువార్తలో రాసేటప్పుడు కూడా ఏమంటాడంటే 6వ అధ్యాయంలో, లూకా సువార్త 6వ అధ్యాయము మరి 35వ వచనంలో చూడండి, ఇక్కడ మీరైతే ఎట్టి వారిని గూర్చినను నిరాశ చేసుకునక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అది అప్పు ఇయుడి,
అప్పుడు మీ ఫలము గొప్పదయుండును. మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడు కాబట్టి మీరును కనికరము గలవాడైండుడి. కాబట్టి మనం ఎట్లా ఉండాలా? మన తండ్రి అయిన దేవుడు మన మీద కనికరం చూపించినాడు కాబట్టి ఆ కనికరాన్ని మనం మనుషులకు పంచుకోవాల్సి అనుకుంటున్నాం. కాబట్టి కనికరము చూపించుట, మనం కనికరం పొందినాం, దేవుని యొక్క కనికరం. కాబట్టి నువ్వేం చేయాలా? నీకు ఇవ్వబడిన దాంట్లో నీ కనికరం ద్వారా ఇతరులకు నువ్వు కనికరం చూపించాలా అనేటువంటి కార్యాన్ని యాకోబు రాసేటప్పుడు అదే మాట చూస్తాడు. చెప్పండి, యాకోబు పత్రికలు మనం గమనించినట్లయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 13 వచనంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ? కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడును. కాబట్టి తీర్పు ఒకనికి ఎవడైనా తప్పు చేసిన వెంటనే వానికి తీర్పు తీర్చేటటువంటిది గొప్ప పని కాదు అది. అయితే వారి మీద కనికరము చూపించుట అనేటువంటిది అదే కదా మనకి యేసుప్రభు చేసింది. యేసుప్రభు మనలను మరి తీర్పు తీర్చినట్టయితే మనం ఎవ్వరమే కానీ మన పాపాల విషయమై మరి ఎప్పుడో మనం శిక్ష పొందవలసిన అనుకుంటున్నాం. అయితే ఆయన తీర్పు ఎట్లుంది? మన పాపములు క్షమించి ఆయన మన మీద కనికరం చూపించాడు. ఇది కనికరం అంటే. కాబట్టి ఇటువంటి కనికరాన్ని మన యొక్క జీవితాల్లో అవలంబించవలసిన వారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని మనం బాగా ఎరగవలసిన వారుగా ఉంటున్నాము. కాబట్టి ప్రియమైన సహోదరి, నీ జీవితంలో దేవుని యొక్క కనికరం పొందిన నీ జీవితంలో, దేవుని యొక్క దయ పొందిన జీవితంలో ఇతరులకు కనికరం చూపిస్తున్నావా? దయను చూపిస్తున్నావా? ఉదాహరణగా మనము పాత నిబంధన గ్రంథంలో ఒక ఉదాహరణ చూస్తాం. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఇక్కడ దావీదును గురించిన కార్యం చూస్తున్నాం. దావీదు సింహాసనాసీనుడైన తర్వాత వెంటనే మరి సౌలు కుమారుడైన యోనాతానును బట్టి మరి సౌలు కుటుంబంలో ఎవరికైనా సహాయం చేయాలని దావీదు అడిగినాడు. సౌలు కుటుంబంలో దావీదు సహాయం చేయాలి. ఎందుకు? సౌలు అయితే తను ఎంతో హింసించినాడు, మరి చంపేదానికి చూసినాడు, వెంటబడినాడు, ప్రయాసపెట్టినాడు. అయినప్పుడు కూడా ఇక్కడ దేవుడు కనికరం చూపించి రాజ్యం ఇచ్చినాడు. కాబట్టి ఈ కనికరాన్ని వాళ్ళ కుటుంబంలో చూపించాలని అప్పుడు ఆ విధంగా అడిగినప్పుడు రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు, కాబట్టి యెహోవా నాకు దయ చూపించినాడు కాబట్టి నేను ఉపకారం చేసేదానికి సౌలు కుటుంబంలో ఎవడైనా మిగిలి ఉన్నాడా అని ఎంక్వైరీ చేస్తే సీబా యోనాతాను కుంటికాలు గల కుమారుడు ఒకడు ఉన్నాడు అని రాజుతో మనం చేశాను. అప్పుడు ఒక సేవకుడు అన్నాడు, యోనాతాను కుంటికాలు కలిగినటువంటి కుమారుడు ఉంటున్నాడు. మరి అక్కడ చూసినట్లయితే అక్కడెక్కడున్నాడు? లొదెబారు అమ్మీయేలు కుమారుడు మాకీరు అంటూ ఉన్నాడని చెప్పారు. అప్పుడు ఏం చేసినాడు? రాజు మనుషులు పంపించి లొదెబారులో ఉండేటువంటి మరి ఈ యొక్క యోనాతాను కుమారుడు 2 కుంటికాలు, అతని పేరు మెఫీబోషెత్ పిలుచుకొని వచ్చిన వెంటనే సౌలు రాజు దగ్గర, సౌలు మరి మనోడు కదా ఇతను, కాబట్టి దావీదు దగ్గరికి వచ్చినట్టు భయపడిపోయినాడు. అయ్యో నా తాతని గురించి నన్ను ఏమన్నా మరి హింసిస్తాడేమో రాజుని. అయితే సౌలు కుమారుడు యోనాతాను పుట్టిన మెఫీబోషెతు రాజు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేసి మెఫీబోషెతు అని పిలిచినాడు. చిత్తం ప్రభువా అంటున్నాడు. నీవు భయపడవద్దు, ఎందుకంటే అతను భయపడుతున్నాడు. నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజముగా నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలం నా బల్ల యుద్ధ భోజనం చేయదని సెలగేగా. చూడండి ఎటువంటి కనికరం. కాబట్టి నేను దేవుని ద్వారా దయ పొందినాను కాబట్టి నేను దయ చూపించడానికి నా శత్రువులైనటువంటి మరి నన్ను బాధించినటువంటి సౌలు కుటుంబకుల్లో నేను సాయం చేయాలా? ఇది అండి. దీని గురించి ఏమంటాడంటే కనికరము చూపించేవాడు కనికరం పొందుతాడు. కాబట్టి కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందరు. కాబట్టి దేవుని యొక్క కనికరం రుచి చూసిన మనము ఇతరులకు కనికరం చూపించవలసిన వారుగా ఉంటున్నాం. ఇది మరి వాక్యం మనకు బోధించే సత్యం. ఈ వాక్యము, ఈ సత్యం మన యొక్క జీవితాల్లో వెంబడించి మనం అనుసరించడానికి ప్రభు మనకు సహాయం చేయడుగా.